ఓటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అన్ని పార్టీలు ధీమా కనపరుస్తున్నప్పటికీ కూడా కాస్త అన్ని పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో టెన్షన్ వాతావరణం కూడా ఉంది. ఏం జరుగుతుందో అనేటువంటిది దాదాపు మధ్యాహ్నం 12 గంటల లోపు ట్రెండ్స్ తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎవరు విజేత అనేటువంటిది కొంత క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం 48.49 ఓటింగ్ పర్సెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఒక 1% మాత్రమే పెరిగింది. పెద్దగా ఓటింగ్ పర్సెంటేజ్ పెద్దగా పెరగలేదు. లాస్ట్ ఇయర్ 47.58 ఆ రకంగా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఈసారి ఒక 1% మాత్రం పెరిగే సిచ్యువేషన్ కనిపించింది. మొత్తం 144 సెక్షన్ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అభ్యర్థులంతా లోపలికి వెళ్ళిపోయారు. ఉత్కంఠ కొనసాగుతుంది. అన్ని పార్టీలు ఇప్పటికీ వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. లోపల కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు వహించాలి, ఏమైనా క్వశ్చన్ ఏమైనా డౌట్ వస్తే ఎట్లా కంప్లైంట్ రైజ్ చేయాలి, అధికారుల దృష్టికి ఎట్లా తీసుకుపోవాలి, ఇవన్నీ కూడా అప్పటికే పార్టీ వాళ్ళందరికీ కూడా సూచనలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజువల్స్లో చూడొచ్చు. కాస్త లోపల అనుమతి ఉన్నటువంటి వారిని అనుమతిస్తూ ఉన్నారు. మిగతా పార్టీలకు సంబంధించి అన్ని 3 పార్టీలకు సంబంధించిన మిగతా తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులతో సహా అంతా కూడా అనుమతి ఉండి కార్డు ఉన్నటువంటి వారిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి కూడా లోపల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. షామియానాలు ఏర్పాటు చేశారు. అప్డేట్స్ అంటే అఫీషియల్గా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ షేక్పేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాగానే ఏ బూత్ వారీగా పోస్టల్ బ్యాలెట్స్ 101 పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పబ్లిక్ రియాక్షన్ అంటే 101 చాలా తక్కువ పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ ఉన్నది. సో ఎవరి వైపుగా ఉండే అవకాశం ఉంది? ఎక్కువగా ఉద్యోగులు అండ్ వృద్ధులు వేసే దాంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్స్ వినియోగిస్తూ ఉంటారు. సో విధులకు హాజరైనటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉండే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ధీమా వ్యక్తం అవుతోంది. పార్టీలు ఏం చెప్తున్నాయి? ఎగ్జాక్ట్లీ దాదాపు దాంతో కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు అనేటువంటిది కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఉద్యోగంలో ఉండి ఓటింగ్ రోజు డైరెక్ట్గా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయనటువంటి వారు, ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి సిబ్బంది కావచ్చు, ఒకవేళ స్థానికంగా ఉన్నటువంటి వారికి కనుక డ్యూటీ పడి ఉంటే ఇదే జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉండి కనుక ఉంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు జూబ్లీకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకునేటువంటి సిచ్యువేషన్. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేస్తుంటారు. లేదు పోలీసు సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దానికి చాలా తక్కువ ఓట్లే, చాలా తక్కువ పోలెట్ సంబంధించిన ఓట్లే కానీ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకోవైపుగా ఉప ఎన్నిక 2 పార్టీలు కూడా టగ్ ఆఫ్ వార్ గా ఈ ఎన్నికల ప్రచారం చేశాయి. ఓట్లకు సంబంధించిన దాంట్లో కూడా చాలా నియర్ నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో ఒకవేళ కనుక వీవీప్యాట్లను కూడా ఓపెన్ చేసి లెక్కించాలనేటువంటి డిమాండ్ ఏ ఒక్క పార్టీ నుంచి వచ్చినా కూడా అది ఎంత సమయం పట్టవచ్చు? జనరల్గా ఈవీఎం మెషిన్స్ కి ఒక్కో రౌండ్ 40 నిమిషాలు అంటే దాంట్లో వీవీప్యాట్లు కూడా లెక్కించండి అవసరమైతే అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయితే, ఒక డౌట్, ఒక డిమాండ్ రేజ్ అయితే ఎంత సమయం పట్టొచ్చు ఒక వీవీప్యాట్ లెక్కించడం కోసం? ఎగ్జాక్ట్లీ అంటే క్లారిటీగా ఉంటే మాత్రం డివిజన్ల వారీగా వాళ్ళు బూత్ స్థాయికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఆల్రెడీ ఈవీఎంలు లెక్కించడంలో 4 ఈవీఎంలు ఉన్నాయి. మొత్తం మనం విజువల్స్లో నవీన్ యాదవ్ వెళ్తా ఉన్నారు, లోపలికి వెళ్తా ఉన్నాడు. నవీన్ యాదవ్ కాన్ఫిడెంటా డౌటా అంటున్నా? సర్వే రిపోర్ట్స్ అవన్నీ సెల్ఫ్ డప్పు, 1 సైడ్ వార్ నవీన్ యాదవ్ విన్, అవన్నీ కేటీఆర్ సెల్ఫ్ డప్పు, అదంతా మీడియా అంతా అందేది. చూస్తా ఉన్నాం అదే సిచ్యువేషన్. నవీన్ యాదవ్ లోపలికి వెళ్తా ఉన్నారు. కాన్ఫిడెంట్ అంటే డౌటా అనుకుంటూ లోపలికి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ సంబంధించినటువంటి ఏజెంట్స్ వీళ్ళంతా లోపలికి వెళ్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ తర్వాత మిగతా పార్టీలకు సంబంధించినటువంటి లోపలికి అందరూ వెళ్తా ఉన్నారు. మేబీ నవీన్ యాదవ్ కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, బట్ ఇదే కాన్ఫిడెన్స్ ని బీఆర్ఎస్ కూడా వ్యక్తపరుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ట్విట్టర్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా కూడా సంబరాలకు సిద్ధమవ్వండి, కేసీఆర్ నుంచి ఆదేశం వచ్చిందనే రకంగా వారు కూడా సిద్ధమవుతున్నారు. సో రెండు పార్టీలు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాయి.